ఈయననే నిజమైన జ్ఞాని ఎందుకు, ఈయననే లోక రక్షకుడని ఎందుకు? ఈ లోకంలో చాలా మంది పుట్టుకలు ఉన్నాయి, కానీ ఏ ప్రాంతము పుట్టాలనో, ఏ జాతిలో పుట్టాలనో, ఏ గోత్రములో పుట్టాలనో, పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టబడాలనో, పుట్టిన తర్వాత ఎక్కడ ఉంచబడాలనో, పుట్టిన తర్వాత ఏమి చెయ్యాలనో పుట్టక ముందే చెప్పి పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ విధంగా అయితే చెప్పాడో, ఏ విధంగా అయితే ప్రవచించాడో, ఎక్కడ పుట్టాలని నిశ్చయించుకున్నాడో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ గోత్రంలో పుట్టాలని నిశ్చయించుకున్నాడో అదే గోత్రములో, అదే ప్రాంతంలో, అదే పేరు చేత పుట్టగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఏమన్నా పలానా అమ్మ కడుపులోనే పుట్టాలని పుట్టామా? లేదు కదా. ఒక్క మాట ఏదైతే చెప్పి మరి పుట్టాడో మళ్ళీ ఒక మాట చెప్పాడు ప్రకటన గ్రంథములో, నేను త్వరగా రాబోతున్నాను. హల్లెలూయా. ఏదైతే చెప్పి మరి పుట్టాడో మళ్ళీ చెబుతున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను. రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఆయన మళ్ళీ మన కొరకు వస్తారు. ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు. ఈ లోకములో పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళ కొరకు, లోక ఆశలను చంపుకొని, లోక మాలిన్యాన్ని చంపుకొని, లోకం అంటకుండా బ్రతికి, లోకంలో ఉన్నది ఏది ఆశించకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలని చంపి దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వారిని కోసము మహాపట్టణానికి తీసుకొని పోవటానికి వస్తున్నాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించగలిగినటువంటి రాజ్యము, కష్టము నష్టము తెలియనటువంటి రాజ్యము, ఆకలి దప్పులు లేని రాజ్యము, కన్నీటి లేని రాజ్యము, సంతోషముతో ఆనందముతో నిత్యము మన ద్వారా స్తుతింపబడుతూ కొనియాడబడుతున్న పరలోక రాజ్యము. ఆ రాజ్యమును నీకు నాకు ఇవ్వటానికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యానికి నువ్వు సిద్ధమా? ఆ రాజ్యానికి నువ్వు సిద్ధమా? ఆ రాజ్యములో చేర్చుటకు ఏం చేయాలయ్యా? లోక మాలిన్యం అంటకుండా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, కనికరాన్ని చూపు, దీన మనసు కలిగిన వాడే బ్రతుకు. నీ మనస్సును ఆయన చేతిలో పెట్టు. నిన్ను నన్ను దేవుడు రాకడ కొరకు ఆయుక్తపరచుగాక. హల్లెలూయా. హల్లెలూయా.